హెచ్సియు భూముల వేల విషయంలో నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అమానుషమని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మహిళా పోలీసులు లేకుండా ఆడవాళ్లపై దురుసుగా ప్రవర్తించడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా 400 ఎకరాల యూనివర్సిటీ భూముల విషయంలో వెనక్కి తగ్గకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యార్థుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. पर्यावरणाన్ని తెలంగాణలో విద్యార్థులపై లాఠీ చార్జీలు. హెచ్సియు భూములు అమ్ముతున్న రేవంత్ రెడ్డి మొండి వైఖరి. హెచ్సియు భూములు అమ్ముతున్న రేవంత్ రెడ్డి మొండి వైఖరి. సిగ్గు హెచ్సియు భూములు అమ్మడం. పర్యావరణాన్ని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్ష విద్యార్థి సంఘాల నిరసన తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ హెచ్సియులో 400 ఎకరాలు భూములు అమ్మడం జరుగుతుంది. అది తెలుసుకున్నటువంటి హెచ్సియు విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం విద్యార్థులకు రెచ్చగొట్టి పోరాటాన్ని ఉధృతం చేసే క్రమంలో మహిళా విద్యార్థులను చూడకుండా, మహిళా కానిస్టేబుల్ లేకుండా మహిళా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే హెచ్సియు భూములన్నీ వేలంపాట చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలకు